నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ధనము వస్తులాభాలు కలిసి వస్తాయి. పూర్వపు పరిచయాలు ఉపయోగించుకొని కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. కీలకమైనటువంటి వార్తలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, చలివిడిని నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈరోజు శ్రమ పెరుగుతుంది. పనుల్లో అనుకూలతలు కూడా సాధించుకుంటారు. బంధువర్గం వారితో అనుకూలతల వలన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలను సమర్పణ చేయండి. మిథున రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అనారోగ్య భావనలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో గతంలో ఏవైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని చేపట్టగలుగుతారు. రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. కుటుంబపరమైనటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించటం మంచిది. సింహరాశి వాళ్లకు నూతనమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా అందుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆదరాభిమానాలు విశేషంగా ఉపయోగించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో అర్చించండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు స్నేహితులతో అనుకూలతలు పెంచుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో శుభంగా ఉంటుంది. వివిధ రూపాల్లో వివాదాలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తుంటారు. దూర ప్రయాణాలుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. తులారాశి వాళ్లకు శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి. సోదరులతోటి కొన్ని రకాల ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో అనుకూలతలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సానుకూల మార్పులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు పరిచయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటాయి. వాహన యోగాలు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన లేదా రుద్రాభిషేకం నిర్వహించండి. ధనుస్సు రాశి వారు తాము చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి.
ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు పంజర స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు దైవ దర్శనాలకు కాస్త ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విశేషమైనటువంటి ప్రోత్సాహాలను అందుకుంటూ ఉంటారు. తద్వారా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు రుణ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తుంటాయి. దూరపు బంధువులతో సమావేశాలు నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయాలను గమనిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. వ్యవహారిక విషయాలన్నీ కూడా సాఫీగా కొనసాగేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి. వ్యాపారంలో మాత్రం నెమ్మదిగా చికాకులు తొలగిపోతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.